GNR టీవీకి స్వాగతం. 279 వారం బాబా సాహెబ్ కు ఘన నివాళి జ్ఞానమాల సమర్పించిన గోవింద్ నాగరాజు. బాబా సాహెబ్ నాలెడ్జ్ పార్క్ లో విశాల్ జన్మదిన వేడుక. ఉప్పల్ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 279వ ఆదివారం ఉప్పల్లోని నాలెడ్జ్ పార్క్ లో గల బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ మరియు GNR టీవీ చైర్మన్ గోవింద్ నాగరాజు జ్ఞానమాల వేశారు. దీంతో పాటు మాస్టర్ విశాల్ తన జన్మదినాన్ని బాబాసాహెబ్ విగ్రహం వద్ద జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వజన కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టర్ జీ హాజరైనారు. కార్యక్రమంలో భాగంగా గోవా ఫిలిం ఫెస్టివల్ కు ప్రతినిధిగా హాజరైనటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కళాకారుడు కళ్యాణ్ సాయి మాస్టర్ జీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. దీంతో పాటు రామంతపూర్ జ్ఞానమాల నిర్వాహకులు వి వెంకటేష్ పుత్రుడైన మాస్టర్ విశాల్ తన జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేసినారు. ఈ సందర్భంగా జై భీమ్ అసోసియేషన్ నేతలు కళ్యాణ్ సాయి మరియు విశాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ జీ ప్రసంగిస్తూ గత 279 వారాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా GNR టీవీ చైర్మన్ జి నాగరాజు మరియు ఉప్పల్ జై భీమ్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోల్ రవి, ఉపాధ్యక్షులు యేసురి బాలపోచ్చయ్య, జై భీమ్ అసోసియేషన్ నేత నాగోల్ రమేష్, సాయి ప్రసాద్, రామంతపూర్ జ్ఞానమాల నిర్వాహకులు వి వెంకటేష్, మాస్టర్ విశాల్, లాలాపేట్ వెంకటేష్, సలహాదారు జొన్నపల్లి క్రాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి అవును, మద్యం సేవించి వాహనం నడపకండి. ప్రమాదాలను నివారించాలంటే ముందే తప్పకుండా ఆగి సాగండి. ఎన్నో సిగ్నల్ సహకరించండి. ప్రధాని సేవలో మీ రాకుండా ట్రాఫిక్ పోలీస్ వాహనదారులారా, రెడ్ సిగ్నల్ దగ్గర మీ వాహనాన్ని స్టాప్ లైన్ ముందరే ఆపండి. రెడ్ సిగ్నల్ దాటడం మీకు మరియు ఇతరులకు ప్రమాదకరం. అందుకు ₹1000 జరిమానా విధించవచ్చు. మీ సంక్షేమం కోసం రూపొందించబడిన ప్రియమైన వాహనదారులారా, ఈ విషయం మీకు తెలుసా? ఈ మధ్య మద్యం సేవించి వాహనం నడుస్తున్న ఆగకుండా జంక్షన్ దాటిపోవాలనే ఆతృతతో నిర్లక్ష్యంగా ముందుకు సాగి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు మరియు ఇతరులను ప్రమాదాలకు గురిచేయవద్దు. మీ సంక్షేమం కోసం రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి. సదా మీ సేవలో మీ రాకుండా ట్రాఫిక్ పోలీస్ రెడ్ సిగ్నల్ దగ్గర మీ వాహనాన్ని స్టాప్ లైన్ ముందని ఆపండి. రెడ్ సిగ్నల్ దాటడం మీకు మరియు ఇతరులకు ప్రమాదకరం.
సురక్షితమైన ప్రయాణం కొరకు రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండండి మరియు ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి. పోలీసు వారి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో దొంగలుంటారు, జాగ్రత్త. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్యూ పద్ధతిలో 100కు డయల్ చేయండి. మీ రక్షణ భద్రత మా ధ్యేయం. రాచకొండ పోలీసు. ప్రయాణికులకు పోలీసు వారి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో దొంగలుంటారు, జాగ్రత్త. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి. ఒకరినొకరు తోడుకుంటూ బస్సు ఎక్కకండి, దిగకండి. మీ విలువైన వస్తువులు, డబ్బు, బంగారం, సెల్ ఫోన్లు, పర్సులు, లగేజీని జాగ్రత్త చేసుకోండి. ప్రతి సమయాల్లో జాగ్రత్త వహించండి. ఆపద సమయంలో 100కు డయల్ చేయండి. మీ రక్షణ భద్రత మా ధ్యేయం. రాచకొండ పోలీసు. ప్రియమైన వాహనదారులారా, రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్న ద్విచక్ర వాహనదారుల్లో అధిక శాతం మంది హెల్మెట్ ధరించని కారణంగా తలకు బలమైన గాయాలకి మరణిస్తున్న వారు. ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు అది ఎక్కడికైనా ఎంత దూరమైనా హెల్మెట్ ఈజీగా ధరించండి. గుర్తుంచుకోండి, చిన్న నిర్లక్ష్యం రోడ్డు ముందు ప్రాణం కావచ్చు. మీ సంక్షేమ సేవలు రాకుండా ట్రాఫిక్ పోలీసు. ప్రియమైన వాహనదారులారా, ఈ విషయం మీకు తెలిసింది. అవును, సంక్షేమం కోసం రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి. సదా మీ సేవలు. రాచకొండ ట్రాఫిక్ పోలీసు. ప్రియమైన వాహనదారులారా, రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మధ్యలో ఉన్న వాహనాలను వెళ్ళిపోయి జంక్షన్ క్లియర్ కావడానికి ఉద్దేశించబడినది మాత్రమే. ఎన్నో సిగ్నల్ పడినా కూడా ప్రియమైన వాహనదారులారా, రెడ్ సిగ్నల్ దగ్గర మీ వాహనాన్ని స్టాప్ లైన్ ముందని ఆపండి. రెడ్ సిగ్నల్ దాటడం మీకు మరియు ఇతరులకు ప్రమాదకరం. అందుకు 1000 రూపాయల జరిమానా విధించబడ్ను. ఈ సంక్షేమం కోసం రూపొందించబడిన ట్రాఫిక్ నిబంధనలు. పాఠశాలకు విద్యార్థి సురక్షితమైన ప్రయాణం కొరకు కైలాసం ఉపయోగించండి. రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండండి మరియు ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి. ప్రయాణికులకు పోలీసు వారి మన ఉప్పల్ చౌరస్తాలో జ్ఞానమాల కార్యక్రమము 279వ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వక జయభీములు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విశాల్కు మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న ఈ మధ్యనే గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ సంబంధించి 59వ ఫిలిం ఫెస్టివల్కి 56వ ఫిలిం ఫెస్టివల్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి కళ్యాణ్ సాయి గారు, వారితో పాటు ఒక మిత్రులు వీరు శోభన్ బాబు వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మనమందరం ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించిన జై భీమ్ అసోసియేషన్ వాళ్ళకు హృదయపూర్వక జై భీములు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబరు. నాతోటి పాటు శోభన్ బాబు అనే అతను కూడా లైఫ్ మెంబరే. ఈ మధ్యన ఈ 18/11/25 రోజున 56వ సినీ ఫెస్టివల్ గోవా వాళ్ళు నిర్వహించిన దానికి ఎంపికైనాము. 18/11/25 నాడు పార్టిసిపేట్ చేసి జయకేతనం ఎగిరేసి అక్కడి నుంచి ఇద్దరము మళ్ళీ రిటర్న్ 21కి రిటర్న్ అయినాము. మా సంస్థ వాళ్ళు అటు మన ఇక్కడ జై భీమ్ సంఘం నా అభిమానంతో వాళ్ళు తీసుకున్న ఈ యొక్క ఆదరణ నాకు చాలా సంతోషకరంగా ఉంది. మా గురుగారు
మాస్టర్జీ గారు ఇచ్చేశారు. తర్వాత మిగిలిన మిత్రులు అందరూ వచ్చారు. నాకు ఇది చాలా గర్వకారణము, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్ ఇది నాకు వచ్చిన అవకాశానికి నేను ధన్యుని. థ్యాంక్ యూ వెరీ మచ్. మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే తలంపుతో ఉప్పల్ జై భీమ్ అసోసియేషన్ చేపట్టినటువంటి వారం వారం ప్రపంచ మేధావికి మణిహారం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం ఈ రోజుతో 279వ వారానికి చేరుకుంది. ఈ యొక్క 79వ వారానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన కళాకారుడు మరియు జననాట్య మండలి విశ్వజన కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన మాస్టర్జీ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 279వ జ్ఞానమాలను సమర్పించినటువంటి మన నాగరాజు గారికి, మరియు ఫిలిం ఫెస్టివల్లో గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నటువంటి హాజరై వచ్చినటువంటి మన కళ్యాణ్ సాయి గారికి, అదేవిధంగా ఈ యొక్క 279వ వారం సందర్భంగా తన యొక్క పుట్టినరోజును బాబాసాహెబ్ పాదాల చెంత జరుపుకున్నటువంటి మాస్టర్ విశాల్కు మేము ప్రత్యేకమైన అన్ని ధన్యవాదాలు మరియు అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యువత ఎక్కడెక్కడనో వాళ్ళ యొక్క కార్యక్రమాలను, పుట్టినరోజు కార్యక్రమాలను రోడ్లపైన కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ అంత చిన్న వయసులోనే ఆ బాబు నేను నా యొక్క పుట్టినరోజును బాబాసాహెబ్ పాదాల చెంత చేసుకుంటాను వచ్చి ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటుడు. ఇదే విధంగా మిగతా యువతరం కూడా ముందుకు వచ్చి బాబాసాహెబ్ పాదాల చెంతనే వారి యొక్క కార్యక్రమాలు జరుపుకోవాలని, తద్వారా ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆజ్యం పోయాలని చెప్పి మా ఉప్పల్ జై భీమ్ అసోసియేషన్ ఆశిస్తుంది. ఈ కార్యక్రమాన్ని 279 వారాలుగా నిరంతరం కొనసాగిస్తున్నటువంటి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఈ జై భీమ్ అసోసియేషన్ ముఖ్య నాయకులందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, జై భీములు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరి జై భీమ్ మిత్రులు ఇప్పుడు మరి 279వ సందర్భంగా మరి మనము ఇక్కడ అందరము ప్రతి ఒక్కరము పేరున మరి ప్రతి ఒక్కరికి పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం ప్రతి వారం ఇట్లా చేసడం వల్ల ప్రతి మనిషికి ఒక ఉత్సాహం అనేది కావాలని, ముందుకొచ్చి యువతులందరూ నడిపించాలని, మరి ఇలాగే ఎప్పుడు జరిపించాలని, వారం ఇలాగే జరగాలని మరి కోరుతూ మన జై భీమ్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. వారం మణిహార కార్యక్రమం మనము 279కి మనం చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. అన్న కళ్యాణ్ సాయి గారు మన గోవాలో జరిగిన సన్మానం గురించి అన్నం చెప్పిండు, మన విషయాలు బర్త్డే గురించి. మరి ఈరోజు చేరుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జై భీమ్. వార మణిహార కార్యక్రమంలో భాగంగా ఈరోజుకి 279వ వారం పూర్తయిన సందర్భంగా అందరికీ మన ఉప్పల్ జై భీమ్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు జరుపుకుంటున్న విశాల్ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం వార్త. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ చెంతన తమ పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడే బాబాసాహెబ్ అన్న సన్నిధిలోనే పుట్టినరోజు జరుపుకుంటున్నాను. ఉప్పల్ జై భీమ్ ఆశీర్వాదం వల్ల, దయ వల్ల అందరూ నాది కూడా కొంచెం పేరు సాయి ప్రసాద్ అని వచ్చింది. నేను కూడా బషీర్బాగ్లో వారం నిత్య పూలమాల కార్యక్రమంలో నేను కూడా బాగా పాల్గొంటాను. అప్పట్లో మా డాడీ రాజలింగం గారు పూలమాల వేసేవారు, అక్కడ చైర్మన్గా నడిపించేవారు. దాని తర్వాత మా నాన్నగారు చనిపోయాక ఇక నేను కూడా ఇప్పుడు నిత్యమాలలో కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పూలమాల వేస్తున్నాను. అయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మాస్టర్జీ గారు, కళ్యాణ్ సాయి గారు అందరూ బాగా పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్. జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 279వ వారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే మా కుమారుని జన్మదినం. అన్న గోవాలో మరి ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని అక్కడ విజయవంతంగా తిరిగి వచ్చినందుకు వారికి కూడా మా జై భీమ్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఆయన ఆశయాలు బాబాసాహెబ్ ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు మేము కొనసాగిస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు. వారం వారం ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో 279వ వారాలు పూర్తి చేసుకొని 300 వారాలకి పరిగెడుతున్న సందర్భంగా ఇక్కడికి విజేసిన జైభీం మిత్రులందరికీ జైభీంలు. ఈరోజు నేను సైతం పాల్గొంటానని అన్నగారు నాగరాజు గారికి పూలమాల వేయడం జైభీంలు. అందులో ముఖ్య అతిథులుగా విచేసినటువంటి మా అంకుల్ మాస్టర్ అంకుల్ గారికి, కళ్యాణ్ సాయి గారికి, వాళ్ళ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న విశాల్ గారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే యువత ఈరోజు ఎక్కడో పెడతో పట్టుకుంటూ రోడ్ల మీద తల్లిదండ్రులు కాదని రోడ్ల మీద వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఒక డిగ్నిటీ లేకుండా వ్యవహరిస్తున్న ఈ కాలంలో నేను వెంకటేష్ గారికి జైభీములు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పుత్రుడిని ఈరోజు ఇక్కడ మహామేధావి పాదాల చెంత అది పుట్టినరోజు జరిపినందుకు జైభీములు. ఈ కార్యక్రమానికి మా సలహాదారు కాంతిరాజు గారికి, ప్రెసిడెంట్ గారికి, బాలరాజు గారికి జైభీములు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా మన అన్నగారు మాస్టర్జీ గారు టైం టు టైం అంటే మెయింటైన్ చేస్తాడు కాబట్టి అన్న ఫస్ట్ వచ్చిండు. 74 ఏళ్ళ వయసులో కూడా ఈ టైంలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంటే అన్నగారు గ్రేటు. అందులో మళ్ళీ మాస్టర్జీ గారు, మళ్ళీ అందులో కళ్యాణ్ సాయి గారు, బాబు విశాల్ కూడా బర్త్డే ఇక్కడ చేసుకుంటారంటే చాలా గ్రేటు. ఎందుకంటే బాబాసాహెబ్ పాదాల కింద చేసుకున్నంటే చాలా మేధావి అయితే రేపు ఆయన కూడా ఆయనంత మేధావి కావాలని ఆశీర్వదిస్తున్నాను. జై భీమ్. ఇచ్చేసినటువంటి మన జైభీం సైనికులకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కులో మహామేధావికి మణిహారంలో భాగంగా 279వ వారం ఇలా చేసుకున్నామంటే అది ఇలా ఉన్న ఇప్పుడు 10-15 మంది అయినా సరే వీరు 1500 మందితో సమానం. ఎందుకంటే ప్రతి విషయాన్ని మన ఆనందమైన బాధాకరమైన బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిధిలో ఇక్కడ మనం ప్రతిదీ చేసుకుంటాం. ఇలా ఉదాహరణ చెప్తున్నాం. ఇంతకుముందు కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. మన కళ్యాణ్ సాయి గారికి ఫిలిం ఫెస్టివల్ అవార్డులో మన గోవాలకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి అవార్డు వచ్చింది. వాళ్ళకు పాల్గొన్న మిత్రుల సందర్భంగా అలాగే మన విశాల్ ఇక్కడ తన పుట్టినరోజును మన వెంకటేష్ మన రామాదపూర్ కేసీఆర్ నగర్ నుంచి తన కుమారుడు అయినటువంటి విశాల్ గారు కూడా ఇక్కడ పుట్టినరోజు జరపడం చాలా విషయం. అనగలాగా మన విశ్వజన కళామండలి మాస్టర్జీ అన్న గారు 49 సంవత్సరాల నుంచి ఆ విశ్వజన కళామండలి తన కృషిని ఎంతో అంకిత భావంతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెలుగులోకి తీసుకెళ్లారు. మరి వారి ప్రభావమే మనం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మనకు వారు గురువులతో సమానం కాబట్టి ఈ ఇటువంటి గురువులను మనకు ఉన్నారు కాబట్టి మనం వారిని ఎప్పుడైనా కానీ సంతోషంగా మనం ఉల్లాసంగా ఉంచాలన్న బాధ్యత. మనం వాళ్ళతో వాళ్ళ చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ పాల్గొనాలి. అదే మనకు వాళ్ళకి ఇచ్చే గొప్ప కానుక. కాబట్టి నేను మరోసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ జైభీం సైనికులు ఇలాగే ఇలా ముందుకు సాగాలని జైభీం అధ్యక్షునిగా మరోసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. వారం మణిహార కార్యక్రమం మనము 279కి జిఎన్ఆర్ చైర్మన్ నాగరాజు గారికి అభినందిస్తూ జై భీమ్. మహామేధావికి మణిహారంలో భాగంగా 279వ వారం మన నాగరాజు గారు మన జిఎన్ఆర్ టీవీ ఛానల్ చైర్మన్ గారు వారికి మా జైభీం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని లవ్లో పెడుతున్నందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. మరి అన్నగారికి మన జైభీం తరపు నుండి మన ఛానల్ మన అన్నగారు నాగరాజు గారికి మరి మన ఈ ఛానల్లో మనకు అందరికీ తెలిసేటట్టుగా చేస్తున్నందుకు అన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఉప్పల్ జైభీం అసోసియేషన్ వారి అందరికీ ధన్యవాదాలు. మన అన్నగారు జిఎన్ఆర్ చైర్మన్ నాగరాజ్ అన్న గారికి ధన్యవాదాలు. అందులో మళ్ళా కూడా జైభీంను ముందుకు తీసుకుపోవాలని అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై భీమ్. ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నేను ఐద్నార్ పోయేటోని కూడా జై భీమ్ గురించి నేను బస్సు దిగి మన విశాల్ బాబు గురించి ఈరోజు నేను వచ్చిన కావాల్సిన వ్యక్తి వచ్చినప్పుడు ఆనందపడాలని ఆశ్చర్యపడకూడదు. రాననుకున్నారా లేననుకున్నారా అదే రక్తం అదే పౌరుషం. ఓ ఖైదీగా వచ్చాను, ఖైదీగా నుంచిగా నేను ముందుకు వచ్చాను. బాస్ ఈజ్ బ్యాక్. ఈ బాస్ ఈజ్ బ్యాక్. ఈ విషయాలు ఈరోజు మామూలు వ్యక్తి కాదు, మా శక్తి కావాలి.
నాకు అదే కోరిక విశాల్. మా తండ్రి గారు, మా సార్ నాకు అట అభిమానం. మా అన్న కళాకారుడు సాయన్న చాలా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తుడు. వాళ్ళ తండ్రి విశాల్ తండ్రి అందరూ నాకు అంతా అభిమానులు అన్న. నేను మామూలు వ్యక్తిని కాదు, మా శక్తిని. కాకపోతే